హలో! హాయ్ అందరికీ. సండే స్పెషల్‌గా అయితే ఈరోజైతే నేను ఇలా కడాయిలో అయితే చికెన్ ఫ్రై చేసేసి, ఇక్కడ దానిపైన బాస్మతి రైస్ ఏసి బిర్యానీలా చేస్తున్నాను. చాలా బావుంటది. ప్రాసెస్ ఎలా అంటే ముందుగా అయితే ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ అయితే కలిపి పెట్టుకున్నాను. పొయ్యి మీద ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని, కొద్దిగా జీడిపప్పులు వేసి, ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్నా కదా! సో, అవి కూడా దాంట్లో వేసుకొని అవి గోల్డెన్ కలర్ రావడానికి నేను దాంట్లోకి కొద్దిగా కల్లుప్పు అయితే యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే కల్లుప్పు కొద్దిగా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకొని అవి చాలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం పచ్చి వాసన పోయే వరకు ఒకసారి బాగా కలుపుకొని దానిలోకి మనము కొద్దిగా ఇప్పుడు తగ్గినంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్‌ని అయితే దాంట్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఆ చికెన్‌ని నీట్‌గా బాగా కలుపుకొని అది మంచిగా దగ్గరికి అయ్యే వరకు అంతే ఉంచాలి. ఇక్కడ నేనైతే రైస్‌ని అయితే చక్కగా ఉడకబెట్టుకున్నాను. ఒక 90% అలా ఉడకబెట్టుకొని పక్కన వాటర్ తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ చికెన్ ఉడికిన తర్వాత దగ్గరికి మగ్గిన తర్వాత నేను ఈ బాస్మతి రైస్‌ని ఆ చికెన్ పైన ఈ విధంగా వేసి ఒక లేయరు మళ్ళీ కొత్తిమీర, పుదీనా వేసేసి మళ్ళీ చికెన్ వేసి మళ్ళీ ఒక లేయర్ ఏమో రైస్ వేశాను. ఈ విధంగా అయితే సండే స్పెషల్‌గా ఇలా ఒకసారి ట్రై చేశాను. చాలా బావుంది కడాయిలో. ఈ విధంగా చికెన్ ఫ్రై చేసి ఇక్కడ నేను నెయ్యి, పసుపు వేసి ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితో అలా నెయ్యి, పసుపు వేసి ఫుడ్ కలర్ అయితే చేశాను. ఈ విధంగా ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి అంతే మగ్గనిచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ బిర్యానీ అయితే చాలా స్పైసీగా చాలా బావుంది. ఒకసారి సింపుల్‌గా ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. చాలా పుల్లుగా నీట్‌గా అన్నం అనేది మెత్తగా అవ్వకుండా చాలా బాగొచ్చింది. మీకు ఒకవేళ ఈ వీడియో ఫుల్ వీడియో కావాలి అంటే నేను ఈసారి నెక్స్ట్ టైం నేను ఫుల్ వీడియో తీసి లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా అయితే ఈరోజు సండే స్పెషల్‌గా అయితే చికెన్ బిర్యానీ ఇలా చేసి పెట్టాను. ఫస్ట్ ముద్ద మీకే పెడుతున్నాను. ఈరోజు మీరు స్పెషల్‌గా ఏమేమి తెచ్చుకున్నారో కామెంట్‌లో చెప్పండి. అలానే చికెన్ గ్రేవీ కర్రీ కూడా చేసేసి సండే కదా! సో, పిల్లలకైతే ఇలా బిర్యానీ చేసి అయితే నేను ఇంట్లో హోమ్ ఫుడ్‌గా అయితే ఇలా పెట్టాను. చాలా బావుంది. టేస్ట్ కూడా చాలా బాగొచ్చింది. సో, నేనైతే ఇలా బిర్యానీ తింటూ వాళ్ళు కూడా తింటున్నారు. సో, వాళ్ళు కూడా టేస్ట్ బావుందని చెప్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.